హాయ్ ఫ్రెండ్స్, భవానీ ఫుడ్ కోర్ట్. ఇక్కడ మనకు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. నాన్ వెజ్ ఏమో 90 రూపీస్, మటన్ 120 అన్న. మటన్ 120. 20, మటన్ ఎంత? 20. ఓకే, మటన్ 120. ఏమేమి ఐటమ్స్ ఉంటాయన్న మీ దగ్గర? చికెన్ ఫ్రై, బోటి ఫ్రై, మటన్ లివర్, తలకాయ, ఫిష్, బిర్యానీ, ఇప్పుడు మన అక్కడ ఈరోజు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఓకే చికెన్ కర్రీ, చికెన్ లివర్, చికెన్ లివర్, ఫిష్, ఫిష్ కూడా అంతేనా? 90 ఏనా రైస్ తో పాటు? ఓకే, ఇదేమో కారీ, పచ్చి పులుసు, బోటి కర్రీ, బోటి కర్రీ. బోటి ఫ్రై, ఓకే, ఫ్రై ఉంటది, బోటి కర్రీ రెండు ఉంటాయి. ఏది కావాలంటే అది. తలకాయ, తలకాయ కూర, ఓకే. మటన్ లివర్, మటన్ లివర్, మటన్ ఇది మటన్ కర్రీయా? ఓకే, బిర్యానీ, ఓకే. ఫ్రై పీస్, బిర్యానీలోకి ఫ్రై పీస్ కావాలంటే ఫ్రై పీస్ ఇస్తాడు, దమ్ కావాలంటే దమ్ ఇస్తాడు అనమాట. మన ఇష్టం ఎలా కావాలంటే అలా. ద్వారా వచ్చావు. థ్యాంక్ యూ వ్యాస్. చూస్తున్నారా, పప్పు అనమాట. వెజ్ వాళ్ళకి వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇంకా మీరు చూడండి, బిర్యానీ 100 రూపీస్ అన్లిమిటెడ్ అనమాట. మీరు ఎంత తింటే అంత ఇస్తాడు. బిర్యానీలో ఫ్రై పీస్ కావాలంటే ఫ్రై పీస్, నార్మల్ పీస్ రెండు ఉన్నాయి. బిర్యానీలోకి మిర్చి కసాలా అనేది మామూలు వైట్ రైస్, బగారా రైస్, ఇంకా వెజ్ కర్రీస్ అదో, సాంబారు, పప్పు, ఇక్కడ కూడా రైతా ఉంది, అక్కడ ఉంది అందుబాటులో, చేతికి అందుబాటుగా. ఇక్కడ ఏమో ఈరోజు వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసినట్టున్నాడు. ఆలు కర్రీ, ఆలు కర్రీతో పాటు ఒక ఫ్రై, క్యాబేజ్ ఫ్రై ఉంది. ఈ ఐటమ్స్. ఇంకా పచ్చడి, ఏం పచ్చడి అని ఈరోజు? గోంగూర, గోంగూర పచ్చడి. ఇక్కడ చూడండి, మనకు ఇన్ని రకాల వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. వెజ్ వాళ్ళకు, నాన్ వెజ్ వాళ్ళకు మీ ఇష్టం, ఇంకా మీ చాయిస్. నాన్ వెజ్ ఏమో ప్లేట్ 90 రూపీస్, వెజ్ ఏమో ప్లేట్ 70 రూపీస్. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అడ్రస్ ఏందనేది ఏరియా? ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఆయుర్వేదిక్ ఆపోజిట్, ఎస్ఐ నుంచి వస్తుంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది ఇది. ఇంకా మనకు ఆనియన్, అలాగే లెమన్ కూడా ఉన్నాయి, క్యాబేజీ ఫ్రై. మీరు ఇంకోటి, ఇక్కడ రైస్ ఏదో ప్లేట్ అని కాదు, 70 రూపీస్ కి వెజ్ లో అన్లిమిటెడ్ రైస్ ఇస్తాడు. మీ ఇష్టం ఎంత తినగలిగితే అంత, కొంచెం కొంచెం అనేది ఏముండదు. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం కర్రీ వేసినా, మళ్ళీ కావాలంటే అన్లిమిటెడ్ గా కర్రీ కానీ ఏదైనా కానీ అన్లిమిటెడ్ ఇక్కడ. అలాగని మన ఇంట్లో వండినట్టే ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేను చాలా సార్లు నేను అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను, టేస్ట్ చేస్తున్నాను. అలాగే రైస్, బగారా రైస్, వైట్ రైస్ రెండు ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్ నా కోసమే. చికెన్ ఫ్రై చేశాడు, అలాగే బోటీ కర్రీ కొంచెం. ఇదేమో చికెన్ కర్రీ, ఇది చికెన్ లివరు, అది మటన్ లివర్. ప్రస్తుతానికి ఐటమ్స్ అన్ని వేసాడు నా ప్లేట్ లో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇదేమో చికెన్, చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఇదేమో ఫిష్ హెడ్, ఈ చికెన్ కర్రీ, బోటి అన్నీ ఉన్నాయి. టేస్ట్ చేద్దాం ఒకటి. నేను నా ప్లేట్లో ఫస్ట్ టేస్ట్ చేసింది చికెన్ గ్రేవీ కర్రీ. కొంచెం సప్పగా అనిపించింది, కాకపోతే పర్వాలేదు, మంచిగానే ఉంది. దాంట్లో నేను ఫ్రై చికెను, అలాగే చికెన్ లివర్లు రెండు కలిపి తింటుంటే అప్పుడు మస్తు మజా వచ్చింది. చాలా టేస్ట్. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. ఇంకా వీటిని టేస్ట్ చేశాక నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానంటే మటన్ లివర్ తినడం మొదలుపెట్టాను. మటన్ లివర్ అయితే చాలా బాగుంది. మటన్ గ్రేవీ కానీ, ఆ లివర్ గ్రేవీ కానీ, ఆ లివర్ ముక్క కానీ తింటుంటే మస్తు మజా వచ్చింది. అదో చూడండి, ఇప్పుడు మటన్ లివరే తింటున్నా నేను. నాకు మంచిది అనిపించింది. ఇంకా ఇక్కడ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే
బోటీ కర్రీ విత్ బగారా రైస్ లేకుంటే వైట్ రైస్. నేను ఇప్పటికీ ఇక్కడ చాలాసార్లు తినింది బోటీ కర్రీయే. ఎందుకంటే నాకు బోటీ కర్రీ ఇక్కడ నా ఫేవరెట్. చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో వండినట్టే నాకు ఫీల్ వస్తుంది తింటుంటే. అందుకే నేను ఇక్కడ చాలాసార్లు బోటీ కర్రీ తిన్నాను. ఇంక ఇక్కడ అన్నిటికన్నా ఫైనల్గా చెప్పుకోవాల్సిందంటే ఫిష్ హెడ్ అనమాట. చేపలు అంటే నాకు చాలా ఇష్టము. ఫిష్ హెడ్ తింటూ ఫిష్ గ్రేవీ టేస్ట్ చేస్తుంటే మస్తు మజా వచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ఎలా నచ్చిందో లేదో కామెంట్ రాయండి.